చూద్దాం. ఏపీలో నామినేషన్లు జోరందుకున్నాయి. మంచి ముహూర్తం కావడంతో సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ నామినేషన్ వేశారు. చంద్రబాబు తరపున టీడీపీ నేతలు కుప్పంలో నామినేషన్ పత్రాలు సమర్పించగా కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరిలో లోకేష్ నామినేషన్ వేశారు. అటు హిందూపురంలో నందమూరి బాలయ్య నామినేషన్ వేశారు. మంగళగిరి అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి బయలుదేరే ముందు మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలో తల్లిదండ్రులు సీఎం చంద్రబాబు భువనేశ్వరికి పాదాభివందనం చేశారు. కాళ్లకు మక్కిన కుమారుడిని చంద్రబాబు భుజం తట్టి అభినందించగా తల్లి లోకేష్ను హత్తుకుని ప్రేమను చాటారు. తర్వాత లోకేష్ దంపతులు ఆశీర్వచనం తీసుకున్నారు. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న లోకేష్కు సతీమణి బ్రాహ్మణి దిష్టి తీసి ఎదురొచ్చారు. నామినేషన్ వేసేందుకు లోకేష్ భారీ ర్యాలీగా బయలుదేరారు. ఉండవల్లి నుంచి మంగళగిరి వరకు తెలుగుదేశం శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించాయి. తర్వాత మంగళగిరి తహసీల్దార్ కార్యాలయానికి భువనేశ్వరి, బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్ తోడురాగా రిటర్నింగ్ అధికారికి లోకేష్ నామినేషన్ సమర్పించారు. సీఎం చంద్రబాబు తరపున కుప్పంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నేతృత్వంలో టీడీపీ నేతలు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్కి ముందు లక్ష్మీపురం కోదండరామస్వామి ఆలయంలో పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపించారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో విజయవాడ సివిల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరై నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. దీంతో చంద్రబాబు తరపున టీడీపీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం ఇది 7వ సారి. 1989 నుంచి కుప్పంలో చంద్రబాబు వరుసగా విజయ బావుట ఎగురవేస్తూనే ఉన్నారు. హిందూపురం అసెంబ్లీ స్థానంలో 2వ సారి పోటీ చేస్తున్న సినీ నటుడు బాలకృష్ణ కూడా నామినేషన్ వేశారు. టీడీపీ శ్రేణులు నందమూరి అభిమానుల కోలాహలం మధ్య నామినేషన్ పత్రాలు సమర్పించారు.